లక్ష్మీ పడాల శేఖర్ స్ట్రైట్గా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, మీరు కూడా స్ట్రైట్గా ఆన్సర్ చేయండి. లక్ష్మీ పడాల చాలా పెద్ద ఆరోపణలు చేశారు. శేఖర్ భాష వ్యక్తిగత జీవితం మీద కూడా ఆవిడ మాట్లాడారు. శేఖర్ భాషకి 2-3 పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళ మరదలు అది ఇది చాలా ఉంది, క్లారిటీ లేదు. శేఖర్ మీరు డెఫినెట్లీ అంటే ఏంటి అనేది ఎందుకు వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి ఎలా ఉంటుందంటే వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఎదురులు చేస్తున్నారని క్రియేట్ చేస్తారు. సింపుల్. ఈవిడ గంజాయి కొడుతుంది లక్ష్మీ పడాల, ఈ గంజాయి కొట్టేది, అలాగే మందు కూడా కొడుతుంది శుభ్రంగా. ఈవిడ నా మీద కంప్లైంట్లు ఏం రాసింది తెలుసా? రోజు శేఖర్ భాష మందు కొట్టి తను ఉన్న అపార్ట్మెంట్కి వచ్చిట తనని చాలా టార్చర్ చేసేవాట. అవును, నేను మందు కొడతానట, ఈ రోజుకైనా సరే ఎవరైనా వచ్చి నా టెస్ట్ చేసుకున్న బ్లడ్లో ఆల్కహాల్ ఉంటే. అండ్ ఆవిడ మందు కొట్టే ఫోటోలు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి, నీకు చూపిస్తాను. మందు కొడుతూ నంచుకుంటూ రాయ్ అని చెప్పి గంజాయి కొట్టేవి అన్నీ ఉన్నాయి. సో ఆవిడ చేసే పనులన్నీ అవతల వాళ్ళు. ఇంకొకటి, ఆవిడ ఊళ్ళోకి అడుగుపెట్టే సిచ్యువేషన్ లేదు. ఎవరు? ఈ లక్ష్మీ పడాల వాళ్ళ ఊరు శంకవరం. ఓకే, ఆ శంకవరంలో అడుగు పెడితే కొట్టి చంపేస్తారు. ఎందుకు అంటే చాలా వ్యవహారాలు నడిచినాయి అక్కడ. అందులో వన్ ఆఫ్ ది అనుకునేది ఏంటంటే వీళ్ళ అక్క, సొంత అక్క మొగుడు బావతోనే అక్రమ సంబంధం పెట్టుకొని తెలియడం వల్ల పెద్ద గొడవే అక్కడి నుంచి తరిమేశారు. ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అవతల వాళ్ళు చేశారని చెప్పి వాడుతుంటారు అనమాట. ఓకే శేఖర్, అంతకుముందు కూడా ఈవిడికి ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి? నాకు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అని చెప్తుంది కదా. అవును. సో ఈ పెళ్ళిళ్ళని ఈవిడికైనాయి. ఈవిడ ఎక్కడ కూడా పెళ్ళి అయిందని చెప్పుకోదు. ఓకే, నాకు పెళ్ళిళ్ళు అయినా చెప్తున్నా కదా. ఆవిడికి పెళ్ళైన ఫోటో కూడా ఉంది నా దగ్గర. ఒరిస్సా వాస్తవ్యుడు, అతని పేరు వర్ర నరేష్. అతనితో పెళ్ళి పెటాకులు కూడా కాకుండా, విడాకులు కూడా కాకుండా, సంవత్సరం తిరగకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకొని, ఓకే, రెండో పెళ్ళి. అతని మీద కూడా, ఇతని మీద 498, అతని మీద రేప్ కేసు ఇవన్నీ పెట్టి అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఇంకొక ఎవరో నాకు హెల్ప్ చేయమని చెప్పి అతన్ని అడిగి, అతను ఏదో హెల్ప్ చేయబోతుంటే అతని మీద కూడా రేప్ కేసు పెట్టి, ఆ తర్వాత ఫైనల్గా ఎస్పీ దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేయండి అని ఆయన మీద కూడా రేప్ కేసు పెట్టి, ఇలా ఇన్ని పెళ్ళిళ్ళు ఇన్ని రేప్ కేసులు పెట్టుకుంది ఈవిడ. సో ఈవిడ ఏంటంటే తన జీవితం అలాగే సంకనాకపోయింది కాబట్టి ప్రతి ఒక్కడు కూడా అలాగే ఉంటాడు అని చెప్పి అవతల వాళ్ళ మీద నిందలేస్తూ ఉంటాయి. నిజానికి 3 పెళ్ళిళ్ళు 2 పెళ్ళిళ్ళు అయింది ఈవిడికి. ఓకే ఓకే, అది ఆన్ రికార్డ్ ఉంది. ఓకే శేఖర్, నాకు ఒక చిన్న డౌట్. ఎందుకంటే బావతో అక్రమ సంబంధం పెట్టుకుంది ఈవిడే. ఓకే, ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ అవతల వాళ్ళు, తాగేది ఈవిడే, గంజాయి చేసేది ఈవిడే, ఇవన్నీ మన మీద పెడతాను అనమాట. ఓకే, ఆఖరికి ఇంకోటి కూడా పెట్టింది, వ్యభిచారం కొంప నడుపుతానట్టు నేను. ఓకే, నాకు ఏం కర్మ, నాకు ఐ హ్యావ్ ఎ డీసెంట్ జాబ్ కదా. ఎవరికి అవసరం? నువ్వు ఏం చేస్తున్నావు లక్ష్మీ పడాలా? ఈ రోజు దాకా నువ్వేం చేసావు? ఒక ఉద్యోగం చేశాను, ఈ కంపెనీ నుంచి నాకు ఈ డబ్బులు వస్తున్నాయి, చూపించు. అవసరం ఎవరికి వ్యభిచారం చేసే అవసరం? ఓకే శేఖర్, అంతకుముందు కూడా అంటే లావణ్య కేసుకు సంబంధించి నువ్వేదైతే ఎంటర్ కాకముందు నీ మీద ఒక కేసు పడింది, ఈ అమ్మాయి అమ్మాయి అంటే అంతకుముందు నేను పెట్టిన కేసు, ఈమె పెట్టిన కేసు, నేను ఆవిడ మీద పెట్టిన కేసు, నువ్వు ఆవిడ మీద. ఓకే, అప్పుడే శేఖర్ భాష బయటికి రావటం కానీ నువ్వు బయటకు వచ్చి మాట్లాడతాం ఫస్ట్ ఈవిడ మీద పెట్టిన కేసు, ఈఎంఐ మీద పెట్టిన కేసు. తర్వాత నాకు అప్పుడు అర్థమైంది అసలు ఎలా ఉంటుంది. మగాడు నన్ను ఇట్లా టార్చర్ చేస్తుంది, నన్ను సాధిస్తుంది, పెళ్లి చేసుకో లేకపోతే చచ్చిపోతా, నన్ను ప్రేమించు లేకపోతే చచ్చిపోతా, ఇంటికి వచ్చి గొడవ చేస్తా, నీ మీద రేపు కేసులు పెడితే, ఇలా గంజాయి పెడతా, ఈ ఇంట్లో ఏవో వస్తువులు పోయాయి నీ మీద కేసులు పెడితే, రకరకాలుగా టార్చర్ చేస్తూ ఉంటే ఓకే తట్టుకోలేక వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టా. కేసు పెట్టినప్పుడు ఆడవాళ్ళ మీద పడ్డానికి సెక్షన్లు లేవంట, లీగల్ ఒపీనియను అది ఇది అని చెప్పి తాత్సారం చేశారు చాలా రోజులు. ఇంకా ఏదో రిసిప్ట్ ఇచ్చి పంపించారు, అంటే చంపేస్తా ఇలాంటి బెదిరింపులు కూడా ఉన్నాయి. అన్ని కాల్ రికార్డ్స్ వెళ్ళి వినిపించా. అంత ఏముంటుంది, ఆడపిల్ల ఏం చేస్తుంది సార్, మీరేం టెన్షన్ పడకండి, ఇది పెట్టుకోండి, ఇది మీకు దాని ఏమంటారు సేఫ్టీ, ఇదే మీకు కవచం, రేపు మీకు ఏమైనా అయిందంటే ఇది ఉంది, మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్తే సరే. ఇంకా 4 రోజులు తిరిగి వదిలేసా, ఎఫ్ఐఆర్ కూడా కాలేదని. సో కట్ చేస్తే ఇప్పుడు ఎప్పుడైతే లావణ్య గురించి నేను ఆ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కూడా పట్టుకొచ్చి మాట్లాడుతున్నానో అప్పుడు లావణ్య ఎతకడం మొదలెట్టింది. శత్రువుకి శత్రువు ఎక్కడ దొరుకుతాడు వీడు అని. వీడి మీద ఏమన్నా కేసులు ఉన్నాయో చూడండి అంటే వీడి నా మీద ఏం కేసులు లేవు. ఫైనల్గా ఎదిగితే నేను పెట్టిన కేసే ఉంది. సో మొత్తానికి ఆ కేసులో డీటెయిల్స్ తెప్పించుకొని ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి కాంటాక్ట్ చేసి ఆ అమ్మాయి లక్ష్మి పడాలని తెలుసుకొని ఆ అమ్మాయిని చక్కగా రూమ్మేట్ చేసుకొని, ఆ అమ్మాయికి మందులు ఆల్రెడీ అలవాటు ఉందనుకోండి, మందు గంజాయి, బట్ ఇంకా డ్రగ్స్ కూడా అలవాటు చేసింది ఏమో మనకి టెస్ట్ చేస్తే తెలుస్తుంది. సో అలా ఆ అమ్మాయిని
దగ్గర తీసుకొని ఆ అమ్మాయితో నా మీద ఎలా బురద తల్లించాలని చెప్పి ప్లాన్ చేసి, నిజానికి ఆ అమ్మాయి కేసు పెట్టాలంటే ఆ రోజు కేసు పెట్టాలి కదా. అవును. లావణ్యతో కలిసి ఒక 15 రోజులు అట్లా ఉండి ఈ అమ్మాయికి మరి డబ్బులు ఇచ్చారో ఏం చేశారో మొత్తానికి వెళ్ళి శేఖర్ భాష మీద కేసు పెట్టంటే ఈవిడ వెళ్ళి అప్పుడు కేసు పెడుతుంది.